ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు అగ్రిమెంట్ కోసం వెళ్ళడం అవసరమా? మన దగ్గర అగ్రిమెంట్ ఉంటే సరిపోతుంది కదా. సరిపోతుందని నువ్వు అనుకుంటే సరిపోదుగా. లాయర్ దగ్గర కూడా ఉండాలంటే ఒక కాపీ. అది వాళ్ళ ఫార్మాలిటీ. ఇదంతా శిఖర వల్ల వచ్చింది. ఈ సాక్ష్యాలను నేను చాలా కష్టపడి సంపాదించాను. లాయర్ ఇంటికి వెళ్ళి చాలా అడ్వెంచర్ చేస్తే కానీ ఈ డూప్లికేట్ డాక్యుమెంట్స్ దొరకలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ సంతకాలు పెట్టాలా? అంతేగా. ఎందుకండి మళ్ళీ టైం వేస్ట్ పనులు? టైం వేస్టా? అగ్రిమెంట్ విషయంలో నేను పర్ఫెక్ట్గా ఉంటాను. అగ్రిమెంట్ వల్లే మన పెళ్లి జరిగింది. ఆ అగ్రిమెంట్ వల్లే ఇప్పుడు మనం కలిసి ఉన్నాం. అలాంటి అగ్రిమెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. నా దృష్టిలో ఈ తాళే మన బంధం. మీ మీద నా ప్రేమ ఇంపార్టెంట్. ఆ పేపర్ల మీద నమ్మకం లేదు. దాని ప్రకారం ఏం జరగదు. ఆ అగ్రిమెంట్ ప్రకారం మనం విడిపోవాలి. నువ్వు నా నుంచి దూరం వెళ్ళాలి కాబట్టి ఆ అగ్రిమెంట్ చాలా ముఖ్యం. అన్నింటికి అగ్రిమెంటే శాసనమైనప్పుడు వాటికే తాళి కట్టి వాటితోనే కాపురం చేయాల్సింది. డిసైడ్ అయితే పరిగెత్తుకొచ్చి నిన్నెందుకు కలుస్తాను? నిన్ను సిన్సియర్గా ప్రేమించాను. నా ప్రేమ నీతో పంచుకున్నాను. అలాగే జీవితాన్ని కూడా నీతోనే పంచుకుంటాను తప్పించి వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు. అందుకే మన ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఇలా నువ్వు పెళ్లి చేసుకుంటే మన గురించి, మన కుటుంబం గురించి నలుగురు ఏమనుకుంటారో ఆలోచించావా? నువ్వు అతన్ని పెళ్లి చేసుకుని అమ్మ ముందుకు వెళ్ళుంటే అమ్మ ఏమై ఉండేదో నువ్వు ఆలోచించావా శివ? హరి, ఉసై హరి, ఇంకా చూస్తావేంటే? టైం అవుతుంది. ఇదిగో బ్యాగ్, వెళ్ళు. ఇంకా టైం ఉందమ్మా. కాస్త ముందెళ్తే ఏం కాదులే, వెళ్ళు. రాను రాను భయం లేకుండా పోతుంది దీనికి. ఒకదాని పని అయిపోయింది. అక్కడ ఇంకో మహారాణి ఉంది. లేచిందో లేదో కర్మ. శివా, శివా! నిన్నంతా బలదూర్ తిరిగొచ్చావు. ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంకా అలా కూర్చున్నావేంటి? ఏంటి అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? అలా చూస్తావేంటే? అయినా నిన్న నాకేం చెప్పావే? కాలేజీలో ఏదో పార్టీ ఉందని చీర తీసుకుని వెళ్తానన్నావు, వెళ్ళావు. కాలేజ్ అయిపోగానే ఆఫీస్కి వెళ్తానన్నావు, కానీ నువ్వు చేసిన పనేంటి? గుళ్ళో ఫ్రెండ్స్తో కూర్చుని పూజలు చేస్తావా? అదేదో నాతో చెప్తే నేను దగ్గరుండి చేయిస్తాను కదా. నీకోసం అందరం ఎంత కంగారు పడ్డాం. పాపం మీ అక్క ఎంత టెన్షన్ పడుతూ నేను వెతికిందో నీకు తెలీదు. నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు. నిన్నేనే ఇలా మొద్దులా కూర్చున్నావేంటి? ఆఫీస్కి వెళ్ళాలిగా, వెళ్ళవా? నేను వెళ్ళనమ్మా. ఆఫీస్కి వెళ్ళవా? ఎందుకు వెళ్ళవే? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు ఆ జాబ్ నచ్చలేదు. నేను అందులో మానేశాను.
నీకు మతుండే మాట్లాడుతున్నావని మీ బావగారి ఆఫీస్లో అంత మంచి ఉద్యోగం మానేస్తావా? నీకా ఉద్యోగం నచ్చలేదా? అవునమ్మా, నేను ఆ ఉద్యోగానికి వెళ్ళను. నువ్వు చదువుకున్న చదువుకి గవర్నర్ ఉద్యోగం వస్తుందా ఏంటి? అరవకుండా ఉద్యోగానికి వెళ్ళు. నేను రిజైన్ చేశానమ్మా, ఆ జాబ్కి వెళ్ళను. ఏమయ్యా, వింటున్నావు అదేమంటుందో? దానికి నచ్చలేదంట కదే, వదిలే, వేరే ఉద్యోగం చూసుకుంటుందిలే. దానిలా వెనకేసుకురావయ్యా. ఉసై, వచ్చిన ఉద్యోగాన్ని కష్టపడి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి గాని చేరి నెల కూడా కాకుండానే ఉద్యోగం మానేస్తే ఏంటర్థం? చూడు నాన్న, అమ్మ ఏమంటుందో. పోన్లే రాణిమ్మా, దాని మీద అరవకు. అది నీ గర్భం వల్ల అలా తయారైంది. ఉద్యోగం మానేసి ఫోన్లో మాట్లాడుకుంటూ బలాదూర్ తిరుగుతూ ఉంటుందా? ఎందుకు అలా అంటావు? గుడికే కదా వెళ్ళింది, మంచి పనే కదా చేసింది. నీకు తెలీదులేవయ్యా దీని సంగతి. ఈ మధ్య దీనికి పిచ్చి పిచ్చి సావాసాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బయట తిరుగుతోంది. అమ్మా, ఇంకా ఆపుతావా? ఆప్తేనే, ఉద్యోగం మానేసావు కదా, ఇంకా బయటికి కదులు, కాళ్ళు విరగొట్టి మూలను కూర్చోబెడతా. సర్లే రాణిమ్మా, నా క్యారేజ్ కట్టావా? కట్టేనయ్యా, ఉండు తీసుకొస్తాను. నేనిలా మాటలు పడుతున్నానంటే కారణం కృష్ణక్క. కృష్ణక్కే నిన్న రాకపోయి ఉంటే నా పెళ్లి విక్రంతో అయిపోయేది. కృష్ణకు మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, నేను మాత్రం చేసుకోకూడదు. నా ప్రేమని దాచుకొని అమ్మకు కూడా తెలియకుండా ఉండాలంట. ఇలా ఇంట్లోనే కూర్చోవాలంట. ఛ! ఏమండి? నువ్వు నన్ను ఏమైనా తిట్టుకుంటున్నావా? ఆ, ఆ, నేనెందుకు తిట్టుకుంటాను? నాకేం పని? కారు ఎందుకు ఆపారండి? నేనే మిమ్మల్ని తిట్టుకోలేదు. నేను ఆపింది అందుకు కాదు, లారీలో వచ్చింది, దిగు. గుడ్ మార్నింగ్ సార్. రండి రాధా గారు, కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నేను ఢిల్లీ నుంచి వచ్చేసరికి ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్ తాళాలు పగులుగొట్టి కొన్ని డాక్యుమెంట్స్ గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లిపోయారు. వాటిలో మీ అగ్రిమెంట్ కాపీ పేపర్స్ కూడా మిస్ అయ్యాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.